25 years బ్యాక్ నాకు ఇట్లాంటిది ఒకటి చేద్దామని ఒక ఫీలింగ్ వచ్చింది. ఒక 78 కంట్రీస్ తిరిగాను నేను. 6.5 years బ్యాక్ ఇది ఫౌండేషన్ స్టోన్ వేసి ఇది మొదలుపెట్టాం. అంత స్టమ్ అవ్వడానికి 40 years పడుతుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి 80 years ఓల్డ్ చెట్టు. ఇప్పుడు మేము వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ మ్యాన్ మేడ్ బీచ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఈ 450 కోట్లు జనరేట్ చేయడానికి హాయ్ హలో నమస్తే, నేను మీ కావ్య. సో ఒక మనిషి ఏదైనా చేయగలడు, ఈవెన్ ప్రకృతిని కూడా చాలా డిఫరెంట్గా చూపించాలి. ఒక్క మాటలు చెప్పాలంటే ఒక 3Dగా చూపించాలి అని అంటే పార్క్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇంతకీ ఈ 3D సృష్టించింది ఎవరు అనుకుంటున్నారు? సో వాళ్ళని మేము ముందుకు తీసుకురాబోతున్నా. ఈ 3D పార్క్ సృష్టికర్త అండ్ దాంతోపాటు ఎన్నో వింతలు విచిత్రాలు కూడా ఈ పార్క్లో ఉన్నాయి. సో వింతలు విచిత్రాలు ఈడుండేవి కేవలం ఓన్లీ మూవీకి మాత్రమే పరిమితం అనుకుంటున్నారు కదా. సో అవన్నీ కూడా మన కళ్ళతో మనం చూడొచ్చు, మన చేతులతో మనం స్పర్శించవచ్చు, సో మనం ఎంజాయ్ చేయొచ్చు ఒక్క మాటలు చెప్పాలంటే. సో ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట రామ్దేవ్ గారు. సో ఒకసారి మాట్లాడుతుంది. నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి ఈ 3D పార్క్? ఎక్స్పీరియన్స్ పార్క్ అంటే కాదు, ఇది 3D పార్క్ అంటున్నారు ఇక్కడ వచ్చే విజిటర్స్. అదే అండి ఇప్పుడు ఏంటంటే ఇది ఫస్ట్ నుంచి ఇప్పుడు అంటే నాకు చెట్లు అంటే చాలా ఇష్టము. ఆ చెట్ల కోసం అని చెప్పేసి నేను చాలా ప్రపంచంలో 78 కంట్రీస్ తిరిగాను. తిరిగేసేసి వాళ్ళకి ఒక అంటే అల్టిమేట్లీ ఐ వాంట్ టు గివ్ ఏ మెసేజ్. ఇప్పుడు మనం పుట్టాము, పెరిగాము, ఒకరోజు పోతాము. దానికంటే బిఫోర్ మనం ఎన్విరాన్మెంట్కి ఏదైనా చేసిపోతే బాగుంటుందని ఒక ఫీలింగ్ తోటి ఇది చేయడం జరుగుతుందండి. ఆడియో విజువల్స్ ఏంటి సార్? బోర్డ్స్ కూడా పెట్టారు, మీరు గాడిదా మనిషి అన్నట్టు. జస్ట్ కిడింగ్. ఎవరిని కూడా విజిటర్స్ని కావచ్చు, వ్యూవర్స్ని కావచ్చు నేను అనట్లేదు. అంటే ఎక్స్పీరియన్స్ పార్క్ వచ్చిన తర్వాత చెట్ల ప్రత్యేకత ఏంది, మన లైఫ్లో వాటి రోల్ ఏంది అనేది తెలుసుకోవడానికి ఒక నాలెడ్జ్ పార్క్ కూడా ఇది. అంతేనా సార్? అవును, అలాగా చేయాలని చెప్పి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మనకు ఇండియాలో పర్ క్యాపిటా 27 చెట్లు ఉన్నాయి. ఓకే. అదే కెనడాలో 6800 చెట్లు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అందరికీ తెలుసు చెట్లు ఆక్సిజన్ ఇస్తాయని చెప్పి. ప్రతి మనిషికి, జంతువుకి, దేనికైనా సరే ఆక్సిజన్ అనేది వెరీ మినిమం. ఆక్సిజన్ లేనిది మనం ఒక 2 నిమిషాలు కూడా బతకలేము. అట్లాంటి ఆక్సిజన్ని ఇచ్చే చెట్లని అడ్డగోలుగా కొట్టేసేసి చంపుతున్నాం. అవును. దాని మూలంగా మనకి ఏంటంటే పొల్యూషన్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వచ్చేసేసి 27 సిగరెట్ తాగేంత పొల్యూషన్ పీలుస్తున్నారు ఎవ్రీడే. ఇవాళ పుట్టిన పిల్లలు కూడా 27 సిగరెట్లు తాగేంత పొల్యూషన్ పీలుస్తున్నారు. ఇక చూడండి వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడుతూ వాళ్ళ ఏమైందనంటే పిల్లలకి ఆస్తులు ఇంకొక తరం, ఇంకా 2 తరాలకు 10 తరాలకు సరిపడా సంపాదించిద్దామని చెప్పేసి లక్షలు, కోట్లు అలాగా సంపాదించి ఎంతో సంపాదించినా కానీ ఆరోగ్యం మాత్రం ఇవ్వలేకపోతుంది. మీరు ఇచ్చే మెసేజ్ అండ్ మీ కోరిక. అవునండి. అయితే ఇట్లాంటి డిఫరెంట్ గా హైదరాబాద్లో అయితే ఎక్కడ చూడలేదు. బట్ నేను ఊటీ అండ్ అరకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పార్క్లో చూశాను. సో హైదరాబాద్లో అయితే ఇవేమో. హైదరాబాద్లో కాదు, అసలు అరకు దాంట్లో కూడా కాదు, ఇండియాలో ఎక్కడ లేవండి. ఇండియాలో కాదు, ప్రపంచంలోనే ఇది ఫస్ట్ 1 or 2లో వస్తుందండి ఇది మా పార్క్. మామూలుగా పెడతారు, ఓకే, చెట్లు అనేది ఉన్నవి, తర్వాత బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఒక క్యూరేషన్ ఉండదు. క్యూరేషన్ అంటే ఇప్పుడు ఇవి ఉంది, ఇలాగ కట్ చేసేసి వాటిని ఒక అందంగా తీర్చిదిద్దడం, ఒక షేప్ ఇవ్వడం, వాళ్ళ ఒక షేప్ ఇవ్వడము, చెట్లు పెడితే చెట్ల పక్కన ఒక స్కల్ప్చర్ పెట్టడము, లేకపోతే ఒక స్టోన్లు అరేంజ్ చేయడము, వీటన్నిటిని ఈ విధంగా డెకరేట్ చేసేది ప్రపంచంలోనే లేదు. ఇది ఫస్ట్. దిస్ ఇస్ ద నెంబర్ 1. అది అట్లాగే ఇప్పుడు ఏంటంటే వీఆర్ కీపింగ్ మెసేజ్. ఓకే, సమ్ అంటే ఇంకా చాలా యాడ్ చేయబోతున్నాం. ఇందాక మీరు చూసారు, గాడిదలు చెట్లు నాటవు, మనుషులే. వాట్ అబౌట్ యూ అంటే మీరేంటి అంటే వాళ్ళు అనుకోవాలి మనం గాడిదలమా మనుషులమా అనుకోని. రియల్గా అంతే. ఇప్పుడు నా ఉద్దేశంలో
చెట్లు నాటినవాడు గాడితో సమానం నాకైతే. అది నాకైతే చెట్లే దేవుడు, చెట్లే దైవం. సరే ఎట్లా తెలుస్తుంది అట్లా 1500 సంవత్సరాలు అండ్ ఇంకొక 5000? నేను కూడా అక్కడ చదివా, చాలా చాలా వండరింగ్ అనిపిస్తుంది. అవునండి. సో అదొక ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది వాటిని చూడంగానే. అరే 1500 సంవత్సరాలు అని ఎట్లా తెలుస్తుంది సార్? ఏమైనా రీసెర్చ్ చేశారా? దట్ ఇస్ ద థంబ్ రూల్. దాని డయామీటర్ తీసుకొని మనం గూగుల్లో చెక్ చేసినా కూడా ఆ డయామీటర్ ప్రకారం దాని ఏజ్ అనేది తెలిసిపోతుంది. ఓకే, మళ్ళీ ఇంకా 5000 ఇయర్స్ నా ఏజ్ ఉంది అని కూడా ఒక ఇండికేషన్ చూసా, అదేలా తెలుస్తుందండి? ఇప్పుడు ఆల్రెడీ బతుకున్న చెట్లు కాబట్టి దెర్ ఆర్ 6500 ఇయర్స్ ఉన్న చెట్లు ఆఫ్రికాలో ఉన్నాయి. ఒక పెద్ద చెట్టు 6500 ఇయర్స్ ఓల్డ్ చెట్టు లోపల దాన్ని ఒక పబ్ చేసేసి ఒక 15 మంది కూర్చొని బీర్ తాగొచ్చు దాని త్వరలో. అంత పెద్దది ఉందన్నమాట. ఇదన్నీ ఊహ మనకు ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి అంత చెప్తున్నాం. యాక్చువల్లీ చెట్టు అనేది చచ్చిపోవడానికి, ఇప్పుడు ఎస్పెషల్లీ ఇట్లాంటి చెట్లు చచ్చిపోవడానికి కారణం ఏంటంటే నేచురల్ కెలామిటీస్. ఓకే, థండర్ స్టోమ్స్ రావడం, పెద్ద పెద్ద గాలిదుమారాలు వస్తే పడిపోవడము, లేకపోతే భూకంపాలు వస్తే కూలిపోవడము, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్స్, ఫారెస్ట్ ఫైర్స్ అవుతాయి దాంట్లో చచ్చిపోవడము, ఈ నేచురల్ కెలామిటీస్ తోటి చచ్చిపోతాయి. లేకపోతే పెస్ట్ ఏదైనా దానికి వచ్చి పురుగులు వచ్చి దాన్ని తినేసి దాన్ని డిస్టర్బ్ చేయడం, దాని మూలంగా చచ్చిపోతుంది. ఇంకోటి అన్నిటికంటే డేంజర్ ఏంటంటే మనిషి అనే మృగం ఉంటుంది కదా, వాటిని నరకడం. అంతే, రోడ్ వైండింగ్ అని ఇంకోటి. సో ఇది ఎక్కడి నుంచి తెచ్చారు సార్ మీరు? ఇది ఆఫ్రికన్ ఇదండి. ఇది ఈ 4 కూడా? అవునండి. సో ఎలా తేడం? దీంట్లో ప్రొసీజర్, ఒక ప్రాసెస్ ఉంది. అదే ఇప్పుడు ఆ విధంగా కష్టపడి దానికి తగ్గ మనీ అది ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఇది 1 crore ఈచ్ 1 crore అండి. ఈచ్ 1 crore. అవును సార్. ఏంటి చెట్ల పైన 1 crore స్పెండ్ చేసి తీసుకురావచ్చు? ఎంత అసలు మా దగ్గర ఉన్న చెట్ల వాల్యూ మొత్తం 150 కోట్లు అండి. 150 crores వర్త్ ఆఫ్ చెట్లు ఉన్నాయి మా దగ్గర. అయిన తర్వాత ఒక 50 crores వర్త్ ఆఫ్ స్కల్ప్చర్స్. తర్వాత న్యాచురల్ స్టోన్స్. ఇప్పుడు ఈ స్టోన్స్ ఉన్నాయి చూడండి, ఇవి కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి మేము తీసుకొని వచ్చామండి. దీనికి దాదాపు 15 కోట్లు, దాదాపు ఒక 15 కంట్రీస్ నుంచి ఇవి అటు న్యాచురల్ స్టోన్స్ ఇచ్చాము. ఒక 25 కంట్రీస్ నుంచి స్కల్ప్చర్స్ తెచ్చాము, మెటల్ స్కల్ప్చర్స్. మిగతా ఏమో 85 కంట్రీస్ నుంచి మేము ఈ ట్రీస్ తేవడం జరిగిందనమాట. ఇంతవరకు అందరికీ ఇన్ జనరల్గా చందనం, ఎర్ర చందనం ఇవే బాగా కాస్ట్లీ అనుకుంటారు, కానీ దానికంటే కాస్ట్లీ కూడా ఉన్నాయని ఇవాళ తెలిసింది. అవునండి. ఇప్పుడు మనకు వచ్చేసి డైమండ్. ఇప్పుడు మనం తవ్వుతుంటే భూమిలో రాళ్ళు వస్తాయి, రాళ్ళ మధ్యలో ఏదో చిన్న రాయి స్పెషల్ ఉంటుంది, దానికి అంత వాల్యూ ఉంటుంది. అట్లాగే ఇట్లాంటివి చాలా వాల్యుబుల్. ఇప్పుడు ఇట్లాంటిది ఇది డైమండ్ వచ్చేసి అంత వాల్యూ అవ్వడానికి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అట్లాంటి ఏదో నేచురల్ దీంట్లో అది తయారవుతుంది. అట్లా ఇవి కూడా అన్ని సంవత్సరాలు బతికి నిలబడింది అని అంటే ఎంతో అద్భుతమైన దానికి స్ట్రెంగ్త్ ఉండి ఉంటుంది నాకు అనిపించేది. అట్లాగా ఇప్పుడు ఆఫ్రికా నుంచి కొన్ని తెచ్చారు, విదేశాల నుంచి కొన్ని, మరి ఇక్కడ క్లైమేట్కి అవి ఎట్లా సస్టైన్ అయ్యాయి? సో ఎంత కేరింగ్గా తీసుకున్నారు నాకు తెలిసి, ఎందుకంటే ఒక మొక్కని అది పెరిగే వరకు ఒక చిన్న పాపలాగా చూసుకునే పరిస్థితి. సో ఇట్లాంటి మహావృక్షాలకి ఎట్లాంటి కేర్? వీటికి ఏంటంటే దీనికి కూడా కొంచెం ప్రాసెస్ ఉంది. వీటిని చెట్లు భూమిలోంచి తీసేప్పుడు వీటికి కొన్ని కెమికల్స్ ఇచ్చేసి డార్మెన్సీకి తీసుకుపోతాం. డార్మెన్స్ అంటే నిద్రావస్థకు తీసుకుపోతాం. నిద్రావస్థకు తీసుకెళ్ళిన తర్వాత వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ ఇది చేస్తాము. దీంట్లో అన్నిటికంటే మేజర్ ఏంటంటే ఓరియంటేషన్. ఇప్పుడు ఓరియంటేషన్ మారితే చెట్టు దాన్ని, ఇప్పుడు ఒక 100 చెట్లు తెచ్చామనుకోండి, ఓరియంటేషన్ మార్చి పెట్టినామనుకోండి, దాంట్లో ఒక 50% బతుకుతాయి. కరెక్ట్ ఓరియంటేషన్ మ్యాచ్ చేసి, ఓరియంటేషన్ అంటే ఇప్పుడు చెట్టుకి మేము మార్క్ చేస్తాం సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్. ఇప్పుడు అది ఏ సైడ్ అది ఫేస్ చేస్తుంది, నార్త్ ఉన్నది నార్త్కే పెట్టాలి, సౌత్కే పెట్టాలి, ఆ విధంగా ఓరియంటేషన్ పెట్టాలన్నమాట చెట్టుని. అట్లాంటప్పుడు ద సర్వైవల్ రేట్ ఈస్ 100% ఉంటుంది. దీనిపైన ఒక పెద్ద రీసెర్చ్ చాలా ఉంది. ఇది అవన్నీ స్టడీ చేసాం, అవన్నీ స్టడీ చేసి ఇది చేసాము. దాని మూలంగా ఏంటంటే ఈ సర్వైవల్ రేట్ ఎక్కువగా ఉంది. తర్వాత చెట్టును కూడా మేము ఒక స్కల్ప్చర్ యాంగిల్లో చేస్తున్నాం అండి. ఇప్పుడు వచ్చేసి స్కల్ప్చర్ చేయడానికి ఇప్పుడు స్టోను లేకపోతే మెటల్ ఇవన్నీ ఉంది. ఇప్పుడు గ్రీన్ దాన్ని ఒక మీడియా కింద తీసుకొని అది చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి,
అంటే చాలా చైర్స్ కూడా చూస్తున్నాం ఇక్కడ. ఫర్నిచర్ అంతా ఫర్నిచర్ చంపి అంటే ఐ మీన్ చెట్టుని కొట్టి ఆ కర్రతో చేస్తారు, అవును. కానీ బ్రతుకున్న ఆ లైఫ్ బతుకున్న తోనే దాన్ని అలా చేసాం. అలా చేశారు. అది. సో ఏంటి సార్ బాగా వైరల్ అవుతుంది ఎక్స్పీరియం పార్క్లో ఏంటంటే చెట్ల చైర్లు, అవునండి. ఏంటంటే అవి? అది నార్మల్గా మీరు ఇందాక అన్నట్టు వచ్చేసేసి మనం చెట్లను నరికి అది దాని wood తోటి మనం ఫర్నిచర్స్ దట్ ఈస్ వెరీ చేసేసుకుంటాం. వెరీ కామన్. అవును. ఇప్పుడు ఒకతను ఇండోనేషియాలో అది మొక్కగా ఉన్నప్పుడే వంగుతుంది అని చెప్పేసి మానైతే వంగదు అనే ఒక సామెత ఉంది మనకు పురాణాల్లో. ఆ విధంగా అతను మొక్కగా ఉన్నప్పుడు దాన్ని చైర్ షేప్లో బెండ్ చేసేసి దాన్ని ఒక ఫ్రేమ్లో ఫిక్స్ చేసేసి అట్లాగే గ్రో చేస్తాడు. ఓకే. 40 years బ్యాక్. 40 years అంటే ఇక్కడ ఉండే చైర్ల చెట్లు అన్ని కూడా 40 years. 40 years ఓల్డ్. 40 years. స్టమ్ అయింది చూడండి, ఇంత అవును. లవ్ స్టమ్ ఉంది. అవును. అంత స్టమ్ అవ్వడానికి 40 years పడుతుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి 80 years ఓల్డ్ చెట్టు. ఇది 80 years. 80 years. 80. 80. అవును. సరే ఏంటి మరి వీటి కాస్ట్ ఏంటి? ఇది వచ్చేసి ఒక్కొక్కటి దాదాపు అంటే ఇప్పుడు అక్కడ పైన చూస్తుంటారు స్ట్రైట్గా ఉంది. అవును. స్ట్రైట్గా ఉన్న చెట్టుకి వచ్చేసి దాదాపు 8.5 lakhs. ఇప్పుడు ఇట్లా ఉంది కాబట్టి 16 లక్షలు ఇది. డబుల్ ఆఫ్ కాస్ట్. ఎందుకనంటే ఇట్లా అట్లా ట్రైన్ చేశారు ఇది. ఓకే. అదే న్యాచురల్గా పెరిగింది, స్ట్రైట్గా ఉండేవన్నీ న్యాచురల్. ఇది దీన్ని ట్రైన్ చేశారు. చూడండి. అవును, ఇట్లా కర్వ్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇట్లాంటి ఈ చెట్టుని తీసుకొచ్చిన తర్వాత మేము ఇలాంటి ఫ్రేమ్ ఒకటి పెట్టాము. ఓకే. ఇది ఒక ఇల్లు షేప్లో ఉంది. వీటిని ట్రైన్ చేస్తే ఈ చెట్టు ఇల్లు టైప్లో మారిపోతుంది ఇంకొక 1 year మ్యాక్సిమం. సరే ఏంటి అంటే పెట్స్ని ట్రైన్ చేస్తే అవి మనం వింటాయి అంటారు, మీరు చెట్లను కూడా ట్రైన్ చేసేస్తున్నారు. అవునండి. చేయొచ్చండి అట్లాగా. ఇప్పుడు వచ్చేసి యాక్చువల్లీ అల్టిమేట్గా ఇప్పుడు సమాజం కూడా ట్రైన్ కావాలండి చెట్లను కాపాడడానికి. అదొక దాన్ని అదొక పెద్ద టాస్క్గా తీసుకొని చేస్తున్నాను నేను. అదే అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఒకరు చనిపోయినా వాళ్ళ ఇంట్లో ఎవరిని పుట్టినా కూడా వాళ్ళ గుర్తుకు ఒక చెట్టు నాటమని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే మనం బర్త్డే పార్టీస్ చేసుకుంటాం, పెద్ద పెద్ద కేకులు తెస్తాము, ఇది తెచ్చి అది చేసి చాలా స్పెండ్ చేస్తాం. అట్లాంటప్పుడు వచ్చేసేసి అప్పుడు కూడా ఒక మన బర్త్డే గుర్తుగా అమ్మాయిలకి వచ్చేసి 16th బర్త్డే అంటే చాలా గ్రాండ్ ఇది. తర్వాత వచ్చేసి అబ్బాయిలకంటే 21st బర్త్డే. అట్లాగా కనీసం దానికన్నా నాటాలి. నా ఉద్దేశంలో అసలు ఎవ్రీ బర్త్డేకి కనీసం ఒక చెట్టు నాటాలి. మనిషి చచ్చిపోయే లోపల వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకున్నారో అన్ని చెట్లు నాటాలనేది అది మినిమం అని నేను అనుకుంటున్నాను నేను. దానివల్ల కొంచెము ఫ్యూచర్ జనరేషన్కి ఒక మంచి హెల్త్, మంచి ఆరోగ్యం ఉంటుంది అని చెప్పేసి. లేకపోతే మనం కోవిడ్ టైంలో మాస్కులు పెట్టుకున్నాం, అట్లాగే ఒక 30-40 years తర్వాత ఇదేంటి మనం ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరగాలి, లేదంటే ఆక్సిజన్ ఛాంబర్స్ ఎక్కడ ఉన్నాయని ఆక్సిజన్ ఛాంబర్ ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి. అవునండి. అట్లాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 27 సిగరెట్లు తాగుతున్న సిచ్యువేషన్ మనకు ఉంది అంటే హైదరాబాద్లో, అదే ఢిల్లీలో 60 సిగరెట్స్. ఇప్పుడు అసలు ఢిల్లీ క్యాపిటల్ని మార్చాలని ఒక ఇది కూడా ఉంది. ఇప్పుడు అవన్నీ ఇలాగ కంటిన్యూ అవుతే ఏంటిది ఫ్యూచర్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. చిన్నప్పుడు ఏదో కథ చదువుకున్నాను, మనం కూర్చున్న కొమ్మను మనమే నరుకున్నాం అని చెప్పేసి. అట్లాంటి పుస్తకాల్లో చూసే పరిస్థితిలో ఇలా మనం విజువలైజ్ గా చూస్తున్నాం. అదో మనకు ముందు కనిపిస్తున్నాయి కొన్ని. సో ఇంకొకటి, ఎందుకు చెట్ల పైన ఇంత ప్రేమ మక్కువ? సో నేచర్ పైన లవ్ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది, సో కొంతవరకు స్పెండ్ చేసే డబ్బు ఉంటుంది, కానీ మీరేంటి ఎక్స్ట్రీమ్ లెవెల్, క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఇప్పుడు డబ్బు మనం పుట్టాము, పెరిగాము, డబ్బు సంపాదించాము, ఓకే. ఇప్పుడు ఒకటే అండి, అసలు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఒకతనికి 1,00,000 కోట్లు ఉన్నాయి అనుకుందాము, ఓకే. ఒకతనికి ఓన్లీ 2 ఎకరాలు ఉన్నాయి, ఓకే. ఈ 1,00,000 కోట్లు 50,000 కోట్లు 10,000 కోట్లు లేకపోతే 1000 కోట్లు ఉన్న వాళ్ళంతా డాక్టర్ ఏం చెప్తాడు, వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిందంటే అంత డబ్బు రావాలంటే వాళ్ళ ఏజ్ 50 years అబోవ్ 60 years రేంజ్లో ఉన్న వాళ్ళు అంత డబ్బు వాళ్ళు చూడగలుగుతారు, ఓకే. అలా చూసిన వాళ్ళకి ఏం తింటారు వాళ్ళు? డాక్టర్ ఏం సజెస్ట్, అప్పటికల్లా షుగరు లేకపోతే ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తాయి.
వాళ్ళకి ఏం చెప్తారు, బాబు జొన్న రొట్టె తిన్నాయన అని చెప్తాడు. ఓకే, ఎందుకంటే అది కొంచెం హెల్త్కి ఉపయోగపడుతుంది. ఈజీగా ఇప్పుడు డైజెషన్. అన్ని డబ్బు ఉన్నవాడు ఆ జొన్న రొట్టె తినాలా, ఇప్పుడు 2 ఎకరాలు ఉన్నవాడు అదే జొన్న రొట్టె తింటాడు. ఈయనకి వాళ్ళకి తేడా ఏంటి? ఇప్పుడు హ్యాపీనెస్ అనే ఒక మీటర్ ఎవరైనా కనిపెడితే లేదనుకుంటున్నాను నేను. ఉంటే ఈ హ్యాపీనెస్ మీటర్ ఈ 2 ఎకరాలు ఉన్న జొన్న రొట్టె తిన్న అతను తినేసేసి హ్యాపీగా పడుకుంటాడు. అతను హ్యాపీ లైఫ్ని మనం మెజర్ చేస్తే అదే 1000 కోట్లు ఉన్న అతను హ్యాపీనెస్ అదే జొన్న రొట్టె తిని పడుకుంటే వాడికి నిద్ర పట్టదు. ఈ డబ్బు ఏంటిది చేసుకోవడానికి? అవే బట్టలు వేసుకోవాలి, వచ్చేసి ఇంకొంచెం బెటర్ బట్టలు వేసుకుంటాడేమో, దానివల్ల ఆయనకు అదే ఫాల్స్ ప్రెస్టేజ్ అంటాను నేను. అది యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే మనము కల్పించుకున్న ఇవే. ఇది అల్టిమేట్గా మనకు కావాల్సిందంటే హెల్త్. ఇప్పుడు హెల్త్ లేని వెళ్తే వేస్ట్ కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్త్ గురించి ఆలోచించాలి. ఫ్యూచర్ జనరేషన్కి మనం ఇచ్చే ఇదేంటిది? ఓకే, మనం ఎలాంటి ప్లానెట్ని ఇస్తున్నాం? మనకు 100 సంవత్సరాల క్రితం మన ప్లానెట్ ఎట్లా ఉంది, 50 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఎంత పొల్యూషన్. హైదరాబాద్ నేను చిన్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు హైదరాబాద్లో చలి పుట్టేది, ఇప్పుడు చలి అనేది లేదు. ఇప్పుడు వచ్చేసి నిన్నటి వరకు ఫిబ్రవరి వరకు చలి అనేది అట్లా ఉండేది. అవును, శివరాత్రి అయ్యేటప్పుడు శివ అనుకుంటా పోయేది కూడా చలిపోతుంది అనేది ఒక సామెత ఉండేది. కానీ ఇప్పుడు శివ అనడం కాదు, ఎండ రామరామ అనే పరిస్థితి. సంక్రాంతికే వచ్చేస్తుంది ఇది ఎండలో. ఎన్ని ఇయర్స్ సార్ మీ ఎఫర్ట్స్ దీనిపైన, ఎన్ని ఇయర్స్ పెట్టారు అసలు? ఇది చాలా 25 ఇయర్స్ బ్యాక్ నాకు ఇట్లాంటిది ఒకటి చేద్దామని ఒక ఫీలింగ్ వచ్చింది. ఒక 78 కంట్రీస్ తిరిగాను నేను. తిరిగేసేసిన తర్వాత ఒక 12 ఇయర్స్ బ్యాక్ ఒక ఫుల్ డిసిషన్ తీసుకున్నాను, ఇటువంటిది ఒకటి చేయాలి కంపల్సరీ అని చెప్పేసి. 6.5 ఇయర్స్ బ్యాక్ ఇది ఫౌండేషన్ స్టోన్ వేసి ఇది మొదలుపెట్టాం. ఓకే, పెట్టేసేసి ఇది చేయడం జరుగుతుంది. ల్యాండ్ సార్? ఈ ల్యాండ్ కూడా మేము కొన్నాం ఇప్పుడు 2001లో అలా కొన్నామండి. ఓకే, అప్పుడు 80,000 పర్ ఎకర్ కొన్నాము. ఇప్పుడు వచ్చేసి 7 కోట్లు పర్ ఎకర్. వాల్యూ పెరిగింది. అండ్ ఈ వాల్యూ, ల్యాండ్ వాల్యూ కంటే కూడా ఎక్స్పీరియంలో ఇట్లాంటి మొక్కలు పెట్టడం వల్ల, చెట్లు పెట్టడం వల్ల దాన్ని 7 crores కాదు కౌంట్ చేయలేనంత వాల్యూ ఉంది ఇప్పుడు. అంటే 450 కోట్లు మేము పెట్టింది అంటే ల్యాండ్ కాకుండా ఇదంతా చేయడానికి. ఈ 450 కోట్లు జనరేట్ చేయడానికి ఇంకా కొన్ని, నేను చాలా ల్యాండ్స్ ఉన్నాయి నాకు ఇప్పటికి ఉన్నాయి, ఇంకా కొన్ని అమ్మాను నేను. ఓకే, అమ్మిన ల్యాండ్ వాల్యూ లెక్కేసుకుంటే ఇప్పుడు నేను అమ్మిన ల్యాండ్ వచ్చేసి 1600 కోట్లు. అమ్మి పెడుతున్నారు? అవునండి. పార్క్ చేస్తున్నారు? అవునండి. ఇంట్లో ఏమనట్లేదా సార్? అదొక జోక్ యాక్చువల్గా. ఇంట్లో ఒప్పుకోలేదు వైఫ్. ఎవరు ఒప్పుకుంటారండి? ఏంది, ఏం చేస్తున్నావు, నీకు పిచ్చిలేసిందా అది వచ్చి మా ఆవిడ ఏం చెప్పిందంటే, నేను ఫిల్మ్ నగర్ క్లబ్ తర్వాత జూబ్లీస్ క్లబ్లో మెంబర్ నేను. కొంతమంది రిలేటివ్స్ ఏం చేస్తుంటే రోజుకు 5,000 10,000 తీసుకొని పే కార్డ్ వేసేసి ఒక 2 పెగ్గులు వేసుకొని మలుసుకొని వచ్చి పడుకుంటారు. మా ఆవిడ అదే చెప్పింది, నేను లేకపోతే ఒక 50,000 తీసుకొని పో, ఒక 2 పెగ్గులు 3 పెగ్గులు తాగు, వచ్చి మలుసుకొని పండుకో, నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, దీనివల్ల నీకు వచ్చే లాభం ఏంటిది, అనవసరంగా నాశనం చేస్తున్నావు డబ్బులు అని చెప్పేసి అట్లాగా. కానీ ఇక చివరికి నేను చెప్పాను, అరే ఇది కాదు, మనం ఇది ఇంత డబ్బు సంపాదించుకొని చేసేది ఏముంది, ఈ డబ్బుతో మనం పోయేటప్పుడు పట్టుకుపోయేది ఏం లేదు, జయలలిత చచ్చిపోయింది, 1,00,000 కోట్లు ఏమో సంపాదించింది, ఏముంది, ఏం లేదు, బూడిద అని చెప్పేసి నేను చెప్తే చివరికి కొంచెం కన్విన్స్ అయింది. కానీ ఇప్పటికి మాత్రం ఏం లేదు. అట్లాగా ఇప్పుడు తీసుకొచ్చారా మేడం పార్క్ ఎక్స్పీరియన్స్ చేయించారా? ఇప్పుడు మీడియా ఆయన ఓపెన్ చేసి మన చిరంజీవి గారు వచ్చి మాట్లాడిన మాటలు విన్న తర్వాత కొంచెం ముఖంలో కొంచెం హ్యాపీనెస్ వచ్చాను. లేకపోతే వచ్చి ముఖం ఇటు తిప్పుకొని అటు తిప్పుకొని వెళ్ళిపోతూ ఉండేది. ఇప్పుడు కొంచెం హ్యాపీనెస్ ఉంది. షూటింగ్స్కి ఇస్తారా రామ్దేవ్ అని అడిగితే ఇస్తానండి, కానీ ఫస్ట్ షూటింగ్ మీదైతేనే అన్నాడు. ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నావు కదా, ఇప్పుడు కొత్తగా హీరోయిన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయితో స్టెప్లు వేయాలంటే ఈ ఎండలో ఎలా ఉంటుందేమో తెలియదు, కానీ ఏదో చలికాలం అయినప్పుడు నెక్స్ట్ చలికాలం అయితే చేస్తానయ్యా అన్నారు. ఈలోగా వర్షాలు పడి ఇవన్నీ ఇంకొంచెం పచ్చగా ఉంటాయండి, 1 or 2 years లోపల ఇది అద్భుతంగా ఉంటుంది, కంటికి కనువింపుగా ఉంటుంది చెప్పేసి ఆయన చెప్తుంటే కనుక ఐ కుడ్ ఇమాజిన్. కాకపోతే ఏంటంటే ఇది మనము ఏదో చేయాలండి. నాకు అనిపించేది బ్రతుకున్న ప్రతి ఒక్కరు మనం చనిపోయే ముందు మనం యూనివర్స్ మొత్తంలో మనది వన్ ప్లానెట్ ఇంత, ఒక ఇసుక రేణు అంత,
యూనివర్స్ అనేది మొత్తం సముద్రంలో ఇసుక అంటారు కదా, అంత పెద్ద యూనివర్స్. దాంట్లో మనం ఈ ఒక్క దాంట్లోనే బతుకుతున్నాం. మనం ఇంకెక్కడ ప్రాణి అనేవాడు లేడు. అటువంటి ఒక మంచి అద్భుతమైన ప్లేసు, అద్భుతమైన అన్నీ మనకు దేవుడు సమకూర్చాడు. మరి ఇంత అద్భుతమైన స్పేస్ని ఫిలిమ్స్ షూట్స్కి ఏమైనా ఇవ్వాలనే ఆలోచన ఉందా? మొన్న అయిందండి ఒక షూట్. ఫిలిం షూట్ అయిందా? సినిమా షూటింగ్ టాలీవుడ్ ఆర్ బాలీవుడ్? జొన్నలగడ్డ సిద్ధు ఉన్నాడు కదా, ఆయనది జాక్ అనే మూవీ. ఆయన ప్రొడ్యూసర్ కొంచెం పరిచయం ఉన్న అతను వచ్చి రిక్వెస్ట్ చేస్తే సరే అని ఇచ్చామన్నమాట. కాకపోతే అల్టిమేట్గా నా గోల్ మాత్రం డబ్బు సంపాదన, దాని ఇది రిటర్న్ నాకు రాదు, అది నాకు తెలుసు. 450 కోట్లు కదా, అసలు పెట్టింది 1600 కోట్లు లెక్కేసుకోవాలి నేను, మా వైఫ్ లెక్కలు చూసుకుంటే. ఆ డబ్బు నాకు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు 1600 రూపాయలు అంటేనే అసలు ఏంది ఇంత డబ్బు, ఇంత ఛార్జ్ చేస్తున్నారు అది అని చెప్పేసి అందరూ, అంటే మేము చేయలేదు అంత అనుకున్నాం టికెట్, కానీ 1000 రూపాయలు అని అనుకున్నాం ఫస్ట్. ఆ 1000 రూపాయల నుంచి ఇప్పుడు 700 రూపాయలు చేసాం. దాంట్లో ఏంది మళ్ళీ ఇంక్లూడెడ్ ట్యాక్స్, దాంట్లో 18% గవర్నమెంట్కే పోతుంది మళ్ళీ. దాంట్లో ట్యాక్స్ కడతారు. ట్యాక్స్ అంటే మాకు వచ్చేది దాదాపు 550 రూపాయలు ఏమో వస్తుంది. మాకు అయ్యే ఖర్చు నెలకి 1.5 కోటి. అట్లీస్ట్ మెయింటెనెన్స్ కన్నా సరిపోతున్నాయా? అవి కూడా జోబుల నుంచి, ఇంట్లో జోబుల నుంచి తీస్తుంటే ఏమనట్లేదా? అదే కదా ప్రాబ్లం. అట్లీస్ట్ సెల్ఫ్ సస్టైన్ అయ్యే వరకు ఉంటే చాలు అనుకుంటున్నారా? అవునండి, సెల్ఫ్ సస్టైన్ అవుతే చాలు నాకు. ఐ హ్యాపీయెస్ట్ పర్సన్. దానంతరం అదే రన్ అయింది అనుకోండి, అది నాకు దట్ ఈస్ ద ప్రజలు ఇచ్చిన ఒక దీవెన అనుకోవాలా. అది చూసేసి ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటేసేసి ఇతని వల్ల ఇన్స్పైర్ అయినాము అనేది. మొన్న ఒక స్కూల్ వాళ్ళు వచ్చారు, అందరితో మాట్లాడాను నేను. ఇక ముందు జరిగే, ఇప్పుడు అంటే వేరే చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఆ పనులు అయిపోతే నా పని ఏంటంటే ఏం లేదు, స్కూల్ వాళ్ళని తీసుకురావడము, వాళ్ళకి ఓరియంటేషన్ చేయడము. ఇంతకుముందు ప్లానెట్ ఎట్లా ఉంది, 50 years బ్యాక్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇక ఇట్లాగ ఉంటే మోటివేట్ చేయడము. మా కంపెనీ పేరు ఇప్పుడు ఎక్స్పీరియం అనేదేమో ఈ పార్క్ పేరు, మా కంపెనీ పేరేమో గ్రీన్ కింగ్డమ్. ఈ గ్రీన్ కింగ్డమ్ కోసము అని చెప్పేసి ఎందుకు ఆ పేరు పెట్టామంటే, ఇప్పుడు వచ్చిన కిడ్స్కి అందరికీ చెప్పి ఇట్లాగా చెట్లను కాపాడదాం, చెట్లే దేవుడు, చెట్లే దైవం అని చెప్పి ఎవరైనా సరే గ్రీన్ సోల్జర్ అవుదామా అనుకుంటున్నారా? 100 మంది వచ్చిన, ఒక మంది వస్తే ఎవరైనా గ్రీన్ సోల్జర్ అవుదామని అనుకుంటే మీరు చేతులు ఎత్తండి అని చెప్పేసి వాళ్ళని ఒక పక్కకు తీసుకుపోయి, వచ్చిన వాళ్ళు ఒక 30 మంది అన్నారు అనుకుంటే 30 మందిని పక్కకు తీసుకొచ్చి వాళ్ళకి చెట్టు ఒక మొక్క, చిన్న మొక్క ఇచ్చేసి దీన్ని నాటండి. అయిన తర్వాత వాళ్ళకి వెబ్సైట్లో చిన్న పాస్వర్డ్ ఇస్తాము, ఆ చెట్టుని ఎక్కడ పెట్టారు, ఎట్లా దాన్ని కాపాడుతున్నారు, దాని గ్రోత్ ఎట్లా ఉంది, ఫోటోలు పెట్టాలా. తర్వాత వాళ్ళ ఇంటి పక్కన ఎవరైనా చెట్టుని కొడితే దాన్ని పోయి ఆపేయడా. అట్లా గ్రీన్ సోల్జర్ అంటే గ్రీన్ గురించి వర్క్ చేసే సోల్జర్ కింద వాళ్ళు కావాలన్నమాట. తర్వాత వచ్చి వాళ్ళ స్ట్రీట్లో ఉన్న మొక్కలకి నీళ్ళు పోయడం, లేకపోతే స్ట్రీట్లో మొక్కలు ఏదో పెట్టడము, లేకపోతే వచ్చేసి వాళ్ళ దగ్గరలో ఉన్న ఫారెస్ట్ పోవడము. అయిన తర్వాత వచ్చేసి మేము ఇక్కడ జూన్ నుంచి ప్రతి టికెట్తో పాటు ఒక 10 సీడ్ బాల్స్ ఇస్తాం. టికెట్ కౌంటర్ దగ్గర నుంచి వాళ్ళు పోయేటప్పుడు ఎక్కడైనా వేసేస్తే అక్కడి నుంచి మొక్క రావడానికి అవకాశం ఉంది. అట్లాగే గ్రీన్ సోల్జర్ అనేవాడు ఏ విధంగా గ్రీనరీ గురించి కష్టపడుతున్నాడు అనేది ఎవ్రీ ఇయర్ వాళ్ళని పిలిచి ఒక స్టోరీ పిలిచేసిన తర్వాత వాళ్ళకి ఒక చిన్న ఈవెంట్, ఆ ఈవెంట్లో మన ఆర్మీలో ఎట్లా హైరార్కీలు ఉన్నాయో ఆ విధంగా వాళ్ళకి హైరార్కీలు ఇచ్చేసేసి వాళ్ళకు సర్టిఫికేట్. చివరికి నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక స్టేజ్కి ఇదంతా వచ్చిన తర్వాత. ఇప్పుడు స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆ తర్వాత వచ్చేసేసి ఇప్పుడు ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటికీ గవర్నమెంట్ పోస్ట్లో కొంచెము సమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళు అప్లై చేసినప్పుడు, సమ్ పర్సంటేజ్ ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు వాళ్ళు వచ్చేసేసి నేషన్ గురించి కష్టపడాలి. స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ఎస్ఎస్ వీళ్ళంతా ఏంది, ఏదైనా వార్ వచ్చినప్పుడు వాళ్ళు దేశానికి ఒక ఆర్మీలో వర్క్ చేసే విధంగా వాళ్ళకి క్యాపబిలిటీ ఉంటుందని చెప్పి వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్. అసలు ఫ్యూచర్ జనరేషన్నే కాపాడేది కదా ఇది గ్రీన్ సోల్జర్ అనేవాడు. ఫ్యూచర్ దీన్నే కాపాడే సిచ్యువేషన్ అతనిది, అతని రోల్ కరెక్ట్గా ప్లే చేస్తే అతను ఆ విధంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి నా తాపత్రయం. డన్. సో ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ కూడా మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. వెరీ 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 ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇదనమాట ఎక్స్పీరియన్స్తో పాటు అసలు ఇంత 3D గార్డెన్ని క్రియేట్ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అండ్ అసలుకి
కేవలం కమర్షియల్ కోసం మాత్రం కాదు, ఫ్యూచర్ కోసం మాత్రమే. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖాళీ టికెట్ పెట్టి చూసిపోయినాం కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళకి అట్లీస్ట్ మనం ఇంటికాడ తొట్లు ఉంటే అందులో ఒక చిన్న మొక్క పెట్టుకోవాలి, లేదంటే కొంచెం ఇండిపెండెంట్ ఉండి భూమి ఉంటే ఒక చెట్టును పెంచుకోవాలన్న ఆలోచన రావాలి అని మాత్రమే కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెట్టిర్రు. సో కోట్ల రూపాయలు ఈ చెట్ల మీద ఖర్చు చేస్తారా అని అనుకునే వాళ్ళకందరూ కూడా అవును ఖర్చు చేస్తారు అని ఇక్కడికి వస్తే అర్థమవుతుంది అనమాట. సో కేవలం ఈ ఎక్స్పీరియన్స్తో కాదు, ఇక్కడ ఉండే నాలెడ్జ్ని కూడా మనం తీసుకెళ్దాం. నిజంగానే ఒక్క మొక్క పెట్టి చూద్దాం, లేదంటే ఒక చెట్టును పెంచి చూద్దాం, దాంతో మన అటాచ్మెంట్ ఎట్లా ఉంటుంది. ఈవెన్ నేను చెప్పుడు కాదు, చాలామంది సైకియాట్రిస్ట్ కూడా మీకు బాగా చికాక్గా ఉంటే పక్కనే ఉండే గార్డెన్కి వెళ్ళిపోండి, లేదంటే ఒక చిన్న గార్డెన్ని మీరు మెయింటైన్ చేసుకోండి అని సజెస్ట్ చేస్తుంటారు. సో మెంటల్ హెల్త్ కూడా అది చాలా మంచిది అనమాట. సో ఇది ఎక్స్పీరియన్స్ పార్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇక్కడ మొక్కల గురించి కావచ్చు, చెట్ల గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్.